ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత సినిమా పైరసీ వెబ్సైట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐబొమ్మ రవిని సమర్థించే వారితో పాటు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలుకుతూ ఉన్నారు కూడా. భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. చట్ట ప్రకారం పైరసీ అనేది నేరం. కానీ థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లను చూసి జడుసుకుంటున్న సామాన్యులు ఐబొమ్మ రవికి జైకొడుతున్నారు. అదే చట్టం ఇలాంటి పోకడలను అంగీకరించదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ వరుణ్ బొల్లంతో రిపోర్టర్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే ఒకవైపు ప్రజలలో ఐబొమ్మ రవికి జనాదరణ పెరుగుతుంది, మరోవైపు ఆ కేసు విచారణ కొనసాగుతుంది. కస్టడియల్ విచారణకు తీసుకున్నారు. 5 రోజులు కస్టడియల్ విచారణలో భాగంగా 4 రోజులు గడిచిపోయాయి. రవి అయితే కొన్ని వాటికి జవాబు దాటేస్తున్నాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ దాంట్లో మొత్తం గేమింగ్ యాప్ను ప్రమోట్ చేశాడనే ఉద్దేశంతో సిఐడి కూడా అయితే సిసిఎస్ పోలీసుల నుండి అంత సమాచారాన్ని రాబట్టింది, సమాచారాన్ని సేకరించింది. అయితే మనీ లాండరింగ్ కూడా జరిగిందంటూ కూడా ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ ఈడీ ఎంటర్ అయినా సిఐడి ఎంటర్ అయినా మొత్తం కూడా చూసుకుంటే దీని కేసు పూర్వపరాలు ఎలా ఉంటాయి, మరి పబ్లిక్లో జనాదరణ ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వరుణ్ బొల్లం గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే రీసెంట్గా చూసుకుంటే కనుక అయితే ఐబొమ్మ రవి పైన ఉన్నటువంటి అరెస్ట్ అయినప్పుడు 5 సెక్షన్ల కింద నమోదైనటువంటిది కస్టడియల్ విచారణకు తీసుకోగానే 13 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఎలా ఉండబోతుంది ఈ మొత్తం కేసు? ఇప్పుడు మనం చూసుకుంటే తన పైన పెట్టిన ఏవైతే కేసెస్ ఉన్నాయో ఆ 5 కేసులు స్టార్టింగ్ పెట్టినవి కూడా 7 years లోపల ఉన్నాయి. అది 41 SCRPC ఇప్పుడున్న BNSS పరంగా 35 Clause 3 పరంగా వస్తాయి. సో అది ఎప్పుడైతే కస్టడీలోకి వెళ్ళారో అది 13 కేసెస్కి వెళ్ళింది అనేది మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక సివి ఆనంద్ గారు చెప్పినట్టు రవి అనే వ్యక్తి ఆయన ఒంటరిగా చేయట్లేదు. ఇది వెనకాల పెద్ద నెట్వర్క్ ఉంది. ఎందుకంటే మనం చూస్తే తనని 4 days నుంచి కస్టడీలో ఉంచినప్పటికీ రిలీజ్ అయిన కొత్త సినిమాలు 3 వచ్చేసినాయి ఆల్రెడీ. అంటే ఎలా వచ్చింది అంటే దీని వెనకాల వేరే వ్యక్తులు కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఎంతో టెక్నాలజీ కూడా రీసెంట్గా ఉన్న లేటెస్ట్ యాప్స్లలో కూడా రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్గా మరి ఈ యాప్స్ చేయటము అది ఎంతవరకు మారలు, అది ఎంతవరకు సమంజసం అనేది జనం కూడా చూసుకోవాలి. కానీ ఈ ఈడీ ఎంటర్ అవ్వటం ఓకే అవుతుందని వస్తున్నాయి వార్తలు. అలాగే సిబిఐ వరకు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే తను చేసింది ఫిలిం ఇండస్ట్రీకి నష్టంగా చెప్పబడుతుంది. అంటే ఫిలిం ఇండస్ట్రీ పైన కూడా ఎంతోమంది డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ద్వారా. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు తక్కువైపోయారు ఈయన వల్ల బేసికల్గా. సో దానివల్ల ఎఫెక్ట్ అవ్వటం వల్ల దీని వెనకాల చాలామంది కూడా ఆయనని ఎన్కౌంటర్ చేయాలి ఇట్లా అని కూడా చెప్తున్నారు. సో ఇది అనేది ఎంతవరకు అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అయితే ఈవెన్ సిపి సజ్జనార్ గారు మాట్లాడితే కూడా తను కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయలేదని కూడా చెప్తున్నారు. ఓకే ఏమని అడిగితే ఈ యాప్స్ గురించి అది అడిగినా నేను మర్చిపోయాను. కానీ తనకు 15 daysకి ఒకసారి టూర్ వెళ్ళే అలవాటు ఉంది. ఆయన చాలా బిగ్ నెట్వర్క్ ఈజ్ దేర్ బిహైండ్ హిమ్. సో దాని పరంగా చూసుకుంటే కొంచెం ఇన్వెస్టిగేషన్ సివియర్గా అవుతుంది అండ్ అలాగే కఠిన శిక్షలు పడేలా కూడా మనకు అనిపిస్తుంది. అయితే చూసుకుంటే కనుక కరేబియన్ పౌరసత్వం గిట్ట ఈయనకుంది కాబట్టి విదేశీ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఈయనని ఇక్కడ విచారిస్తున్నారు కాబట్టి మరి విదేశీ చట్టాలు ఏం చెప్తున్నాయి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే? ఎప్పుడైనా ఫారెన్ కంట్రీస్లో శిక్ష అనేది చాలా కఠినంగానే ఉంటుందండి. ఇక్కడ కొన్ని లూప్ హోల్స్ రావచ్చు. ఇప్పుడు బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అంటారు. అంటే కొన్ని కేసెస్లో మర్డర్ కేసెస్లో కూడా బెయిల్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గరికి ఒక పెద్ద గూండా రవిడి వచ్చినా కూడా తను కాపాడాలి. సో న్యాయ వ్యవస్థ కూడా ముందు తనని రక్షించే ప్రయత్నమే చేస్తుంది, ఎక్కువ మటుకు మెయిన్గా న్యాయవాదులైనా. సో ఇక్కడ చట్టాలకి కొన్ని లూప్ హోల్స్ కూడా ఉండొచ్చు. ఓకే బట్ ఫారెన్ కంట్రీస్లో అలా ఉండదు. ఒక్కసారి దొరికితే చాలా చోట్ల కూడా ఖచ్చితంగా కఠిన శిక్షలే పడతాయి. సో ఖచ్చితంగా ఇవన్నీ కనుక బయటికి తెలియ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమొచ్చింది, ఫర్దర్ ప్రాసెస్ ఏం జరిగిందో చూస్తే కనుక అక్కడైనా ఇక్కడైనా ఆయనకి ఖచ్చితంగా గట్టి శిక్షలే పడతాయని అనిపిస్తుంది. అయితే ఇన్ని రోజుల నుండి ఐబొమ్మ రవి ఇన్ని రోజుల నుంచి దొరకలేదు. పోలీసులకు కూడా ఒక సవాల్ విసిరాడు. అయితే దమ్ముంటే నన్ను పట్టుకోండి అనే సవాల్ విసిరాడు. కానీ ఆయన అనుకోకుండా ఆయన ఆస్తి పంపకాల విషయంలో రావడం జరిగింది. అయితే హైదరాబాద్ పోలీసులకు అయితే లొంగిపోవడం జరిగింది. అయితే ఈ దాంట్లో చూసుకుంటే కనుక మరి ఇప్పుడు కరేబియన్కు సంబంధించినటువంటి పౌరసత్వం ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ విచారించవచ్చా, లేకుంటే అక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి ఆయనని, ఈ కేసు ఎంతవరకు ఇక్కడ నిలవగలదు?
కరేబియన్ పౌరసత్వం అనేది ఇప్పుడు మరి డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ చేసుకుంటే ఎంతవరకు సమంజసమో చూడాలి మనము. కానీ అక్కడ వాళ్ళకి కాదే ఆయన నష్టం చేసింది. ఆయన ఏదో హాలిడే స్పాట్ లాగా లేకపోతే ఇక్కడ ఉంటే దొరుకుతాడని అక్కడి నుంచి నెట్వర్క్ నడిపించాడు. కానీ ఏంటంటే ఈ ఛాలెంజ్ విసిరైన మూవీలాగా ఉన్నాడు, మూవీ ఛాలెంజ్ లాగా చేశాడు. కానీ ఎక్కడో అవుట్ సైడ్ బిహైండ్ ద డోర్స్ ఉండి ఆయన ఛాలెంజ్ విసరడం కూడా కరెక్ట్ కాదు. దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇంతవరకు జరిగింది. కానీ ఏదైనప్పటికీ తను చేసింది ఎంతవరకు కరెక్టు మూవీ ఇండస్ట్రీకి అనేది కూడా చూసుకోవాలి. అలా అయితే మొత్తం ఫుల్గా ఏదైనా వెబ్సైట్ మనం లాగిన్ చేయాలంటే ఐబొమ్మ కానీ బొప్పం కానీ లేకుంటే మూవీరస్ కానీ ఏదన్నా కానీ మనం ఓపెన్ చేయాలంటే కదా మన ఫోన్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం వలన మన పర్సనల్ డేటా లీక్ అయిందంటూ కూడా పోలీసులు పోలీసులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు వ్యూవర్స్ కూడా 50 లక్షల పైగా వ్యూవర్స్ ఉన్నారు. అంత వ్యూవర్స్ ఉన్న మొత్తం డేటా మొత్తం చోరీకి గురి అయింది అని పోలీసులు ఒక వర్షన్ చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు మరి? అంటే రీసెంట్గా మనం చూసిన ప్రెస్ మీట్లో ఎవరైతే రాజమౌళి గారైనా చిరంజీవి గారైనా నాగార్జున గారైనా వీళ్ళందరూ ఉన్న దాంట్లో మెయిన్గా రాజమౌళి గారు చెప్పిన వర్జన్లో ఏముందంటే ఇప్పుడు ఎవరు ఏది కూడా ఫ్రీగా చేయరు. అంటే వాళ్ళకి ఏదో లాభం ఉంది, ఏదో రకంగా బెనిఫిట్ ఉంది. ఇప్పుడు మీరు అది ఎంటర్ అవ్వటంలో మీ యూజర్ ఐడియో పాస్వర్డో ఫోన్ నెంబరో ఏదో టైప్ చేస్తారు. ఆ టైప్ చేసిందంతా డేటా వాళ్ళకి వెళ్తుంది. ఇది ఇండైరెక్ట్గా సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి పనికి వస్తుంది. అదే 50 లక్షల వ్యూవర్స్ ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళందరి డేటా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏ సైట్లో కూడా మనం డైరెక్ట్గా ఓపెన్ కాలేము, వాళ్ళ డీటెయిల్స్ అనేది లేనప్పుడు రాదు. అండ్ తన ఉన్న సైట్స్లలో తన ఉన్న యాప్స్లలో కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. ఇప్పుడు బయట ఉద్యోగం చేసే వ్యక్తి కాదు, తను ఈ బ్యాక్లో ఉండి ఇవన్నీ చేస్తున్నాడంటే తనకి ఎన్నో ప్రమోషన్స్కి వీటికి యాడ్స్కి ఇవన్నిటికీ డబ్బులు బాగా వస్తున్నాయి. ఇవి వస్తున్నాయంటే తనకు కూడా డేటా ఇచ్చే అవకాశం ఉంది అక్కడ. ఎందుకంటే యూజర్ ఐడి పాస్వర్డ్ లేదు, మామూలుగా మనం సైట్స్ కూడా ఎక్కువ మటుకు ఓపెన్ సొంత లాగిన్ చేయడానికి ముందు ఆప్షన్ అడుగుతుంది, మరి ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో ఏమన్నా చేయొచ్చు, హీ మే హ్యావ్ సమ్ ఇంటర్నేషనల్ లింక్స్ ఆల్సో. కాకపోతే ఇవన్నీ ఎంతవరకు నిజం అనేది ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేయడంలో జరుగుతుంది. కానీ ఇంతగా మనం రవి గురించి మాట్లాడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజుల్లో సినిమా రేట్లు చూస్తూ ఉంటే కూడా టికెట్ రేట్లు చాలా ఎక్కువైపోయినాయి. ఓకే, ఒక అమెజాన్లో ఇయర్ పర్కు వచ్చే ఎంతైతే మన సబ్స్క్రిప్షన్ పడుతుందో అది ఒక్కసారి ఒక వ్యక్తి సినిమా థియేటర్కి వెళ్తే అవుతుంది. కుటుంబంతో వెళ్తే చాలా ఖర్చులు అవుతుంది. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ మామూలు వాళ్ళు ఎవరంతా అఫోర్డ్ చేయలేరు. పైగా తను రిలీజ్ అయిన మూవీ 1 అవర్లోనే సైట్లో పెడుతున్నాడు కాబట్టి సో ఖచ్చితంగా పబ్లిక్లో ఆదరణ పెరిగి తనకు ఒక బిజినెస్ ఇంప్రూవ్మెంట్కి అయింది. అది రైట్ రాంగ్ తర్వాత చెప్పొచ్చు, కానీ ముందు బిజినెస్ ఇంప్రూవ్ అయింది, తర్వాత యాడ్స్ వస్తున్నాయి, తన ప్రమోషన్స్ పనికి వస్తుంది, తర్వాత పెద్ద నెట్వర్క్ నడిపించాడు. సివి ఆనంద్ గారు చెప్పినట్టు ఒక నెట్వర్కే ఉంది. ఎందుకంటే తన కస్టడీలో ఉన్నప్పటికీ కూడా మూవీస్ వస్తున్నాయి అంటే వేరే వాళ్ళు నడిపిస్తున్నారు అది. సో ఇంత నెట్వర్క్ నడపడానికి మెయిన్గా మూవీ రేట్లు ఇవన్నీ కూడా ఎక్కువ ఉండటం వల్ల పబ్లిక్ పైన చాలా ఇంపాక్ట్ కలిగి వాళ్ళందరూ కూడా ఈయనకు సపోర్టర్స్గా మారారు. కానీ తన ఇంట్లో ఏదో ఇష్యూ అయింది, ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉన్నాడని చెప్పి వైఫ్ డైవర్స్ ఇచ్చిందని చెప్పేసి ఎంతోమందికి ఉందండి అలాంటి పరిస్థితులు, అంతకన్నా ఘోర పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ ఇలాంటివి చేయలేదు. ఐటీ ఇండస్ట్రీలో ఇవాళ చూస్తుంటే నేను ఒక లాయర్గా చెప్తున్నా, సాఫ్ట్వేర్లో ఎంతోమందికి డైవర్స్లు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు. ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, కంపెనీలో ఒక మేనేజర్ ఉండొచ్చు, కానీ మన ఒక స్వలాభం కోసం ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఒక ఇండస్ట్రీని మనం దెబ్బతీయొద్దు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే టాలెంట్నైనా టెక్నాలజీ అయినా నాలెడ్జ్ అయినా రైట్ పాత్లో సమాజానికి ఉపయోగపడేలా చేయాలి. ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో మాకు చాలా తగ్గించాడు, రేట్లు తగ్గించాడని, నీకు డబ్బులు తక్కువైతాయి, తక్కువ రేట్లు చూస్తావని చెప్పి ఇండస్ట్రీని మనం దెబ్బతీయొద్దు. నువ్వు చూడకపోయినా నడిచేది, కానీ వీళ్ళందరూ చూడటం వల్ల ఇండస్ట్రీకి ఇంపాక్ట్ అయిందా లేదా? ఇండస్ట్రీ మీద ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది? కానీ ఎప్పుడైనా పర్సనల్ ఎజెండాతోటి పర్సనల్ లైఫ్ దెబ్బతిందని ఇంకొక ఇండస్ట్రీని కానీ ఇంకో వ్యక్తిని కానీ ఒక వ్యవస్థని కానీ దెబ్బతీయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎస్, అయితే టాలెంట్ని కానీ టెక్నాలజీని కానీ సరి అయిన మోతాదులో ఉపయోగించుకోవాలి, సరైన పద్ధతిలో నడవాలంటూ కూడా యువతకు ఒక ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలాంటి వాటి జోలికి పోకూడదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.